నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకైతే ఈ వీడియోలో మనం ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది మన ఊరికి దగ్గరలో అయితే కట్టారు. కొత్తకోట మండలం తుమ్మనగుట్ట దగ్గర అయితే కట్టారు. కట్టి కూడా 2 ఇయర్స్ అయితే అయిపోతుంది. 2 ఇయర్స్ తర్వాత ఇది ఎలా ఉందో అయితే చూద్దాం. 2 ఇయర్స్ అయిపోయినా కూడా దీనిలో ఎటువంటి మార్పు అనేది లేదు. ఓన్లీ ఆ రోజు కట్టారు, ఇచ్చిపెట్టేశారు. 1 crore దాకా అయితే ఖర్చు కూడా అయి ఉంటుంది. మొత్తం ఏసీ సిస్టమ్స్, మిషనరీస్ అన్నీ అయితే బిగించారు. ఫస్ట్ రోజు అయితే ఓపెనింగ్ రోజు అయితే కాయలు పోసి ఆటోమేటిక్గా తేమున్నా కూడా కాయలు ఆరిపోతాయి లోపల మిషన్స్లో. అలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అయితే మంచి మిషనరీ అయితే అంతా అయితే లోపల ఇన్సైడ్ ఉంది. కానీ దాన్ని ఎటువంటి అధికారులు పట్టించుకోవడం లేదు. రేట్లు లేనప్పుడన్నా కానీ ఇట్లా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కన్నా దగ్గరుండి రైతులు వేసుకుంటే మనకైతే మేలైతే జరుగుతుంది. ఇదో అయితే ఒకటి కట్టారు ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తుమ్మనగుట్ట దగ్గర. ఇంకోటైతే చింతకాయ అయితే అక్కడ చెన్నామరమెట్ట మీద కట్టారు. ఓన్లీ ఇదైతే కట్టించి పెట్టేశారు. అదైతే మనకు చెన్నామరమెట్ట మీద ఉండేది మనకైతే తెలియదు, అది యూజ్లో ఉందో లేదో అనేది. ఇదైతే 100% యూజ్లో అనేది లేదు. అసలు ఒక మనిషి కూడా అయితే దీని చుట్టూ గవర్నమెంట్ నుంచి అయితే ఒక మనిషి కూడా అయితే ఇక్కడ లేడు. మీరే చూసుకోవచ్చు చెట్లు కూడా అయితే ఏ విధంగా పడిపోయాయో, రోడ్లో కూడా అయితే ఏ విధంగా పడిపోయాయో. దీన్ని అయితే క్లియర్ చేసినట్లయితే, క్లీన్ చేసి మళ్ళీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి అయితే పెట్టుకున్నట్లయితే రైతులకు చాలా హెల్ప్గా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు గేటు, ఇది తూర్పు సైడ్ ఉంటుంది. మళ్ళీ ఆ పక్క ఉత్తరం సైడ్ కూడా అనేది గేట్ అయితే ఉంది. 2-3 గేట్లు అయితే గేట్లు అంటాను, ఇవి డోర్స్ అయితే ఉన్నాయి వెళ్ళేకి కూడా. ఆ పక్క అయితే బ్యాక్ సైడ్ అయితే లారీలు దానికి లోడింగ్ అన్లోడింగ్ చేసుకునే దానికి అయితే మంచి ఫెసిలిటీ ఉంది. ఇదైతే సుమారు 20 గుంటల్లో అయితే కట్టారు. దీని భూమి మొత్తం అంతా వాటర్ ఫెసిలిటీస్, ట్రాన్స్ఫార్మర్స్ మొత్తం అన్నీ అయితే ఉన్నాయి. కానీ దీన్ని పట్టించుకుని నాదడైతే లేడు. ఈ పక్క అయితే లోడింగ్ అన్లోడింగ్ కూడా అయితే బాగుంది. మొత్తం ఫెసిలిటీస్ అన్నీ పెట్టారు. కానీ ఆ రోజు నుంచి అయితే వదిలేశారు. ఈ రేట్లు లేనప్పుడన్నా కానీ పట్టించుకొని ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వల్ల రైతులకి ఏమైనా యూజ్ ఉందో ఆ యూజ్ చేయాలని అనుకుంటున్నాను. ఎవరైనా గవర్నమెంట్ అధికారులు ఉంటే వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేయండి. ఇది పెట్టడం వల్ల అయితే 100% రైతులకు యూజే. కానీ కట్టేసి పెట్టేశారు. దీనివల్ల ఏం యూజ్ లేదు కదా, కట్టేసి పెట్టేసి. ట్యాంకర్లు చూసుకోవచ్చు అంతా గడ్డి పడిపోయి. ట్రాన్స్ఫార్మర్లు కూడా అయితే పెట్టారు. అలాంటివన్నీ ఉన్నాయి. కానీ మిషనరీకి సంబంధించినవన్నీ ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్లు చూసుకోవచ్చు. ఇవన్నీ ఎవరైనా పనుకునేవి, బాత్రూమ్స్ మొత్తం అవి కూడా అయితే కట్టారు. కానీ ఎటువంటి యూజ్లో అయితే లేవు. మీకు ఎవరికన్నా తెలిసింటే గవర్నమెంట్ ఆఫీసర్లకి కొంచెం చెప్పండి. దీన్ని పట్టించుకుంటే రైతులకు రేట్లు లేనప్పుడన్నా కానీ కొంచెం అయితే ఉపయోగకరంగా అయితే ఉంటుంది 100%గా. ఇది నా విన్నపం అంతే. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ రైతు, మీకు అందుబాటులో ఉండే రైతుని. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.